హాయ్! నేను మొహమ్మద్ ముక్తార్ న్యూట్రిషనిస్ట్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్. ఇది మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే, ఒకప్పుడు ఫ్యాట్ లివర్ అనంగానే ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ అనేది చూస్తూ ఉన్నాం. కానీ, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ అనే పర్సెంటేజ్ విపరీతంగా పెరుగుతుంది. అది కూడా బిలో 40 ఇయర్స్‌లో. సో, దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి మనం తీసుకుంటున్న హై కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్, పాలిష్డ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. దాంతో పాటు స్లీప్ లేకపోవడం. నైట్ టైమ్ అసలు రాత్రి నిద్ర రాకపోవడం. మూడవది స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోవడం. ప్రెజెంట్ లైఫ్ స్టైల్స్‌లో ఫిజికల్ యాక్టివిటీ అందరికీ ఇబ్బందిగానే ఉంది. సో, ఈ కారణాల చేత ఫ్యాటీ లివర్ అనేది పెరుగుతా ఉంది. సో, లివరు మన బాడీలో చాలా మెటబాలిక్ యాక్షన్స్‌ని చేస్తూ ఉంది. అంటే ప్రోటీన్స్‌ని, కార్బోహైడ్రేట్స్‌ని, ఫ్యాట్స్‌ని మెటబాలిజం చేస్తుంది. దాంతో పాటు ఫ్యాట్‌ని స్టోర్ చేస్తుంది. ఇవే కాకుండా కొన్ని వందల ఫంక్షన్స్ చేస్తుంది. ఇన్ని ఫంక్షన్స్ చేసే లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది మనతో చెప్పదు. అందుకే చాలా మందిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చేదాకా ఎట్లాంటి సింప్టమ్స్ ఉండవు. సో, ఇది మీకు ఫ్యాటీ లివర్ ఉందా? లేదా? అని కనుక్కోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఎల్ఎఫ్‌టి, దాంతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం. ఈ 2 టెస్టులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది. ప్లస్ ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే కంగారు పడకుండా ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ, స్లీప్, స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే ఫ్యాటీ లివర్ రివర్స్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఫ్యాటీ లివర్‌తో బాధపడుతుంటే ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే డీఎం చేయండి, కామెంట్ చేయండి. ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ రీల్‌ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.